ఆనాకాలంలో ఆనలు దంచి కొడతాయి, ఎండాకాలంలో ఎండలు సురుకులు పెడతాయి, చలికాలంలో ఇగానికి కాలు రెక్కలు ఈడ్చుకొస్తాయి, అంతే కదా. కానీ అప్పుడప్పుడు ఆనాకాలంలో ఎండలు కొట్టుడు, ఎండాకాలంలో ఆనలు కొట్టుడు సుతా నడుస్తుంటది. కానీ చలికాలంలో మాత్రం పొద్దుందాకా తెల్లందాకా చలి సంపుతనే ఉంటది. కానీ ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి, గీ ముచ్చట చూస్తే ఎరకైతది. ఇప్పుడు ఏ కాలం నడుస్తుందంటే పొద్దు మాపు చలికాలం, పొద్దుందాకా ఎండాకాలం. ఆవు మరి మబ్బుల ముసుగు పెట్టుడు, మాపటిలి ముడుచుకునుడు, పగటిలి పనులు సగబెట్టుకునుడు. పట్నంలోనైతే ఎండాకాలం అప్పుడే సొర్రిందా ఏంది అనిపిస్తుంది. కానీ జిల్లాల పొంట మబ్బుల పొగ మంచు కప్పేస్తూనే ఉన్నది. కానీ పురాగా తెల్లారినాక అంత సలేమనిపిస్తలేదు. సంక్రాంతి పండుగ మొన్ననే వెళ్ళింది. లెక్కకైతే శివరాత్రి దాకా చలి పెట్టాలే. కానీ మొన్నటి దాకా తిరుగుదునా వద్దా అని వెనక ముందాడిన ఫ్యాన్లు తిరుగుడు పెట్టినాయి, ఏసీలు ఆన్ అవుతున్నాయి. అట్లా కొడుతున్నాయి మరి ఎండలు. ఆగో చలికాలం పోక ముందే గిట్ల ఎందుకైతుంది కావచ్చని వాతావరణ శాఖలను అడిగితే ఈ ఎల్లిన యొక్క ప్రభావం వల్ల దాదాపుగా ఈ శీతాకాలం మొత్తంగా కొద్దిగా వేడిమి వాతావరణంగానే ఉంది. అగనట నిరుడు ఆగస్టులో వచ్చిన ఎల్నినో ఎఫెక్ట్ అట ఇదంతా. అంటే పెసిఫిక్ మహాసముద్రంలో నీళ్ల మీద గర్మి పెరుగుతుందన్నట్టు. అగో గందుకే వాతావరణం కింద మీద అవుతుందట. ఇట్లనే ఫిబ్రవరి ఆఖరి వారం దాకుండి అటెనక ఎండలు దంచే కోపున్నదట. అడవుల జిల్లాలు ఊర్ల పొంట చెట్లు బగ్గనే ఉండుట్లా జరంత మంచు కురిసినట్టు అనిపిస్తుండొచ్చు. గాని పట్నంలో వాతావరణం అయితే అలాగున్నదుల్లా. ఇక ఎండాకాలంలో ఎండలు ఎట్లా దంచుతాయో గాని చలికాలం మాత్రం సప్పుడు లేకుండా వచ్చి సప్పుడు చేయకుండానే పోతున్నట్టున్నది పోన్రి.